ఎలా మనసుని తిప్పేసుకున్నారు, మనసు ఎలా పాడు చేసుకున్నారు, మనసులు ఎలా చెడిపోతున్నాయి, ఎవరు కూడా పోతుందో, మనసు ఎడిపోతుందో, దెయ్యం కూడా పోతుందో, ఎవరి మనుషులు కూడా పోతున్నాయో, ఎడిపోతున్నారో తెలియట్లేదు. వీళ్ళు మంచివాళ్ళు తల్లిదండ్రులు కూడా కూడా ఉండరు, వీళ్ళు దేవుడు కూడా ఉండరు, పెద్దలు కూడా ఉండరు, దైవభక్తులు మాట వినరు. అందుకే ఏమైపోయిందంటే భూలోకము దేవుని సన్నిధిని ఏమైపోయింది, చెడిపోయాను. దేవుని స్తోత్రం కలుగాలి. ఎందుకు చెడిపోయింది? వారు తమ మార్గములన్నీ చెరిపేసుకున్నారు. ఎందుకు? ఏ మార్గం చెప్పుకున్నారు? దేవుడు పెట్టిన మంచి సంబంధాన్ని ఏం చేశారు? వారు పాడు చేసేసారు. దేవుడి నియమించిన నిబంధనలు తప్పించేసి దేవుడు పెట్టినటువంటి ఒక క్రమమైన పద్ధతిని, క్రమమైన వివాహ పద్ధతులను దాన్ని మీరిపోయి మనుషులు ఏం చేశారు? అక్రమముగా కింద చదవడం దాన్ని ఏమన్నా తెలుసా? నిజంగా మంచి పెళ్లి అయితే వివాహం అన్ని విషయములలో క్రమైంది అని అన్ను. ఆ కింద ఏమన్నాడు చూడండి, 3వ వచనం. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, ఇలాంటి మనసుగా చూడడం, అందరూ పెళ్లి చేసుకోవడం అంటే ఏంటి, ఎలాంటిదో చెప్తాడు చూడండి. అప్పుడు యెహోవా అనుకోండి, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అదిగోండి, వారు తమ అక్రమ విషయములో చక్రంగా లేరట, వాళ్ళు సక్రమైన పద్ధతిలో లేరట. అక్రమైన పద్ధతి దాని మార్గం చెరిపేసుకోవడం అంటే, ఎవరికి నచ్చిన వాళ్ళని తీసుకుపోయి పెళ్లి చేసేసుకోవడం అంటే అది అక్రమము తప్ప అది సక్రమము కాదు. హల్లెలూయా. మనుషులు మాత్రం బలిగొందనుకోవచ్చు, అంటే చప్పట్లు కొట్టవచ్చు, సంకలు కొట్టుకోవచ్చు, డబ్బులు కొట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఆయన దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎవరు ఏం చేస్తున్నారో, ఆయన క్రమం తప్పించి, ఆయన మార్గం తప్పించిన వాళ్ళు ఎవరికి వారు అక్రమం ఎక్కడ విస్తరిస్తుందో, ఎలా ఉంటుందో దేవుడు ఆయన కనులానా చూస్తున్నాడు. 33వ అధ్యాయంలో చూస్తే కీర్తన గ్రంథంలో చూడండి, దేవుడు అక్కడ ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. రైతులు భూలోకం అంతని చూసేస్తాడు ఆయన. అమెరికాలో ఏం జరుగుతుందో, ఇండియాలో ఏం జరుగుతుందో, ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో, పట్టణాలు ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో, రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో, జిల్లాలో ఏం జరుగుతుందో, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మైదానాల్లో, దేశ నిబంధనలో, సముద్ర తీరాల్లో, మైదానాల్లో ఎక్కడైనా సరే అధికారుల మధ్య, సామాన్యుల మధ్య ఎక్కడ ఏం జరుగుతుందో అన్నది కొండల మీద, మెట్టల మీద, గుట్టల మీద, చెట్ల క్రింద, పొట్టల క్రింద, ఇళ్లలో, భవనాలలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నదో అది పరిశీలన చేసేవాడు ఒకడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. అంత దేవుని స్తోత్రం చెప్తాం. అందుకే ఇక్కడ చూడండి, ఎదిగో యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ. ఎందుకని బాధ తమ మీద చెడిపోయింది ఎవరు? సమస్త శరీరులు. దూడ గురించి బాధపడలేదు ఆయన, చేలు గురించి బాధపడలేదు ఆయన, చెట్ల గురించి బాధపడలేదు ఆయన, జంతువుల గురించి బాధపడలేదు ఆయన, భూముల గురించి బాధపడలేదు. దేనికోసం బాధపడుతున్నాడు? సమస్త శరీరులు ఎలా ఉన్నారో, సమస్త నరులు ఎలా బ్రతుకుతున్నారో, దేవుడిచ్చిన నియమ నిబంధనలో జీవిస్తున్నారా లేదా అని దేవుడు ఎప్పుడు కూడా పరిశీలన చేస్తూనే ఉంటాడు. మనం మర్చిపోతాం, కానీ దేవుడు ఎప్పుడు ఆయన నిబంధన మర్చిపోవడం. అందరూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకని చెప్తాడు చూడండి, ఏమంటున్నాడు? తాను ఉన్న నివాస స్థలములో నుండి. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశంలో. మనం ఎక్కడున్నాం? భూమి మీద. మన సంగతి ఎవరో చూడలేదు అనుకోవచ్చు, కానీ అందరిని మించినాడు. ప్రధానమంత్రి కంటే, ముఖ్యమంత్రి కంటే, దేశ నాయకుల కంటే, అధిపతులందరికంటే, దేవతలందరికంటే ఎక్కడున్నాడు? మహత్యము గల మహాదేవుడు, మహారాజు పైన ఉన్నాడు. ఆయన అన్నిటిని మించినోడు, అన్నిటికీ పైన ఉన్నాడు. అంత పయ్యోడికి కనపడతా ఏమి? అందుకంటే ఇదిగో తాను ఉన్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. స్తోత్రం. ఎవరి వైపు?
మనకి ఎక్కడ పోయినా కానీ కన్ను ఎప్పుడు మన మీదే ఉంటుంది. చూసారా? దారి తప్పిన పిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు కన్నులు ఎప్పుడు కూడా వాళ్ళ మీద అంటేనే ఉంటాయి. వాళ్ళతో మాట్లాడకపోయినా, సంబంధం లేకపోయినా, దూరంగా ఉన్నా వీళ్ళ నేత్రాలు ఎప్పుడు వాళ్ళు, ఎందుకంటే మనసులో ఉండిపోతుంది. అలాగే దేవుడు కూడా ఈ నరులు దేవుడికి వ్యతిరేకమై వాళ్ళు దూరమైపోయినా వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి సంతానాన్ని ఎలా కంటున్నారు, వాళ్ళ సమాజంలో ఎలా బ్రతుకుతున్నారు, వారి పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు ఎలా జరుపుతున్నారు, కాపురాలు ఎలా చేస్తున్నారు, చెరుపుకుంటున్నారా, మంచి బాగు చేసుకుంటున్నారా, ఏం జరుగుతుంది? దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆయన ఆకాశము నుండి ఆయన నరులను, ఎవరిని, ఎవరి వైపు, ఎవరందరి వైపు, దేవుడి స్తోత్రం చెబుతున్నాం. హల్లెలూయా. ఎవరందరి వైపు? నరులందరి వైపు చూస్తున్నాడట ఆయన. ఆయన కావలసిన నరులే. ఈ సృష్టిలో ఏది అక్కర్లేదు ఆయనకి. ఈ సృష్టి అంతట్లో మానవులే దేవుడికి విలువైన వాడు. మానవులు దేవుని స్వరూపమందు గుర్తించబడిన వాడు. అందుకే మనుషులంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆ ఇష్టమైన మనుషులు దూరం అయిపోతామంటే దేవుడికి ఊరుకోడు కదా. చూస్తాడు, అవకాశం ఇస్తాడు, 2-3 సార్లు చూస్తాడు. ఎన్నిసార్లు గద్దించినను లోపడకపోతే ఇక వాడిని హఠాత్తుగా ఇక పనికి వాళ్ళు వేస్ట్ తీసుకుని దేవుడి స్తోత్రం కలుగుతాడు. కానీ ఆయన ప్రేమ మాత్రం మారతాడు. నిత్యము కూడా ఆయన ప్రేమ కలిగి ఉండేవాడు. ఆయన ఎప్పుడూ చాలి కలిగి చూస్తూనే ఉండేవాడు. ఆయన పై ఉండి ఆయన నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. ఆ నరులందరి వైపు చూచుచున్నాడు. ఇంకా అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినాడు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. అందరి హృదయాలు కూడా దర్శిస్తున్నాడు. ఆయన వారిని దర్శించేవాడు, అందరిని చూస్తున్నవాడు. వారి క్రియలన్నీ ఏం క్రియలు చేస్తున్నారు, ఈ నరులందరూ ఏం పని చేస్తున్నారు, అసలు వీళ్ళ క్రియలేంటి, వీళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ఏం క్రియలు చేస్తున్నారు వీళ్ళు, వారి క్రియలను విచారించేవాడు. అంతేనా? వారి క్రియలను ఏం చేస్తున్నాడు ఆయన? విచారిస్తున్నాడు. అంటే వారి క్రియలన్నీ కూడా తెలుసుకుంటున్నాడు అని అర్థం. విచారించడం అంటే తెలుసుకుంటున్నాడు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా నడుస్తున్నారు, ఎవరు మాటలు ఎలా ఉన్నాయి, ఎవరు బతుకులు ఎలా ఉన్నాయి, ఎవరు బుద్ధులు ఎలా ఉన్నాయి, ఎవరి హృదయాలు ఎలా ఉన్నాయి, ఎవరి మనస్తత్వాలు ఎలా నడుస్తున్నాయి, ఎవరి గుణాలు ఏ విధంగా వెళ్తున్నాయి, ఎవరి క్రియలు, దాన్ని బట్టి వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారు చేశారా? వారి క్రియలన్నీ చచ్చిపోయిన తర్వాత కూడా ఇయ్యే కూడా వస్తాయన్నాడు. ఏంటవి చూసారా? తమ క్రియలు వారి వెంట చెప్పండి ఏమొస్తాయి? చెప్పండి ఏమొస్తాయి? నిద్రపోయినట్టుగా ఉన్నట్టు వారి క్రియలు చెప్పండి వారి వెంట వెళతాయి. అంటే చనిపోయినా సరే క్రియలు మాత్రం వదిలిపెట్టవు. నువ్వేం చేసినా సరే, మంచి చేసినా చెడ్డ చేసినా సరే అవన్నీ నీ కూడానే ఉంటాయి. ఎందుకు తెలుసా? దేవుడు ఆ క్రియలతోటే తీర్పు చేస్తాడు. బాబాలో నువ్వు పరమకాండ బాబాలో నువ్వు మంచిగా ఉన్నావో, నీతిగా ఉన్నావో, నటించావో, నువ్వు భక్తి చేశావో, యుక్తిగా చూసావో, మంచి క్రియలుగా దేవుడికి నచ్చినట్టు నువ్వు భయపడి బతికావో, లేదా దేవుడి భయం లేకుండా, ఎవరి భయం లేకుండా విచ్చలవిడితనంగా జీవించావో, ఆ క్రియలన్నీ నీ కూడా ఉంటాయి. నీ మనసును బట్టి ఏం చేశావు? మంచి మనసుతో నీ క్రియలు జరిగించావా? చెడు మనసుతో నీ క్రియలన్నీ జరిగించావా? దేవుడు వీటన్నిటిని గురించి కూడా ఏం చేస్తాడు? ఒక దినాన్ని లెక్కలోకి తీసుకురాబోతున్నాడు. అందరికీ చేతిలో తీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటినీ దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. అక్కడ వరకు వెళ్తాయండి. చూసారా? మన ఇక్కడ భూమి మీద వాడుకునే పంటలు రావు,
అంటే మన భూమి మీద వాడుకునే ఇల్లు రావు, ధనం రాదు, ఈ ఆస్తుపాస్తులు మనం కూడా రావు, వెండి బంగారం మనతో ఉండవు, అన్నీ కూడా చావగానే వదిలేస్తారు. అన్నీ ఒకరు ఏమైనా ఉన్నా కానీ తాగిపడేస్తారు. చూసారా, చనిపోగానే ఏమన్నా వడదీసేస్తారు. దిగంబరిగా వచ్చో మాట దిగంబరిగా వెళ్ళిపో అన్నట్టుగా, నువ్వు ఎలా వచ్చావు అలాగే వాళ్ళు. మరి అన్ని నీకెందుకు, ఏమన్నా తెచ్చేవేంటి మరి, ఇక్కడికి వచ్చిన తర్వాత నడవంతరంగా పెట్టుకున్న అన్ని లాగిపడేస్తాడు. నా దోషులన్నా ఏమన్నా తీసిపడేస్తాడు, లాగిపడేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును. బంగారము నీ వెంట రాదు, నీ మేడలు విద్యలు నీ వెంట రావు, ఈ భూమి మీద నీకున్న మంచి విలువైన వస్త్రాలని కూడా రావు. నువ్వు ఏం కలిగి ఉన్నావో ప్రపంచంలో ఈ భూమి మీద, నీ కలిగి ఉన్నది ఏదియో నీతో రాదు, కలిగినంతయో అయింది. అందరూ దేవుని స్తోత్రం చేయాలి. అది దేవుడిదని వదిలేసుకోవాల్సిందే. ఉన్నంతకాలం వాడుకున్నా వదిలేసుకోవాలి. నాది నాదని ఎంత గింజుకొని గొడవలు పెట్టుకుని చంపుకొని ఒకరినొకరు పొడుచుకున్నా నీదేమీ కాదు. ఒకడు బలవంతుడైపోయి ఒక్కొక్కడి మీద పడిపోయి అని చెప్పేసి ఒక ఆక్రమణ చేసుకున్నా, చెప్పండి చెప్పండి, ఇడిది కాదు ఎవరిది? దేవుడు అంటాడు ఇదంతా లోకము సమస్తము నాదని దేవుడు అంటే. ఈ దేవుడు దాని మీద పెత్తనం చేస్తున్నారు చాలా మంది, దేవుడు దాని మీద ఎదురు తిరుగుతున్నారు చాలా మంది, దేవుడు దాని మీదకి చాలా మంది ఎగిరి పడతా ఉన్నాను, దెబ్బతినేద్దాం. ఎందుకంటే ఇదంతా ఎవరిది? దేవుడిది. లోకము దానిలో ఉన్న సంపూర్ణతంతయు దేవుడిదే. బంగారం కూడా దేవుడిది అంటున్నాడు. నాదే, ఎండి నాదే, పశువులు నాయే, ఏది నీది లేదు ఇక్కడ, నేను ఇచ్చి వాడుకుంటున్నాను అన్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. పదవులు కూడా దేవుడు ఇచ్చినయే. పదవి ఎవరిదే? పదవి దేవుడిదే. ఉద్యోగం దేవుడు ఇచ్చిందే. నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు ఇచ్చేదే. నీకు వస్త్రాలు ఇచ్చినా దేవుడు ఇవ్వాల్సిందే. నీకు ఇల్లు ఇచ్చినా దేవుడు ఇవ్వాల్సిందే. దేవుడు పక్కన అడేస్తున్నాను, ఆచాడు ఇచ్చాడు, ఆడు చేశాడు, ఇల్లు చేశాడు, భగవాడు మనుషుల మీద పెట్టుకుని ప్రజలందరూ కూడా దేవుడి పక్కన అడేస్తున్నారు. అందుకనే దేవుడు ఈ ఉగ్రతలన్నీ కొమ్మరించి ఎక్కడెక్కడ వదిలిపెట్టేదాకా ఆయన ఊరుకోవట్లేదు. ఎవరిని తెలుసా? కోటేశ్వరుడు కూడా కోట్లన్నీ వదిలేసి పోతున్నాడు. ఎందుకు ఇప్పటివరకు నాదనుకున్నాడు. నీది కాదు రాజు, నాదని దేవుడు చెప్పడానికి వాడు పోన్నాడు. అంతే. అంత దేవుడు స్తోత్రం చెప్తాం. 100 మంది జీవితాలు కడిగి చేశాడు. గర్వించిన ప్రతి వాడిని గర్వంతో ఉన్న వాళ్ళందరూ ఏం చేశాడు? కానీ కొన్ని దేశాలు కూడా తెగిపోతాయి. క్రీస్తుని కాదంటే, నిజమైన దేవుడిని కాదంటే, నాదని ఎవడైనా స్వతంత్రంగా ఎవడైనా కలిగి గర్వమిస్తే నెబుకద్నెజరు రాజుని 7 సంవత్సరాలు కట్టి వేయించినట్టు అతనికి కాదు అని దేవుడు అతనికి బుద్ధి తెచ్చి ఇచ్చే వరకు దేవుడు అతను ఏం చేశాడు? పశువులాగా వదిలేశాడు. గడ్డి వేసేలా చేశాడు. అంటే దేవుడు మహిమ, దేవుడి శక్తి ఎంత గొప్పదో చూశాడు. రాజుని గడ్డి వేయించాడంటే ఈ మిగతా వాళ్ళు అపాటోడు అనుకుంటారు. ఈ కాళ్ళు దిగుతారు, చేతులు ఎత్తుతారు, ఏ ప్రసాదాలు చేస్తూ కూర్చుంటారు, కుయుక్తులు కుట్రలు పొందుతూ కూర్చుంటారు. దేని మీద? దేవుడు సృష్టించిన వాటి మీద పెత్తనాలు చేయడానికి వస్తున్నారు. చూసారు? చివరికి నీ దేహం మీది కాదు, అది దేవుడిదే. ఆమేన్, హల్లెలూయా. మనమందరం దేవుడి మనుషులు. మనం ఒకరికొకరు ప్రేమ కలిగి, భక్తి కలిగి, న్యాయం కలిగి, యథార్థత కలిగి, ఒకరినొకరు ఏమంటే ఆదరించుకుంటూ సహకారం చేసుకుంటూ బతకవలసిన మనుషులు. ఒకరినొకరు పోల్చుకుంటూ, ఒకరినొకరు ఆక్రమించుకుంటూ, ఒకరినొకరిని దోచుకుని ఎక్కువైపోయారు. నీతి న్యాయాలు కనిపించవు, భక్తి లేదు, యథార్థత లేదు. చూసారా? చెడు కార్యాలకి ప్రజలు మద్దతు ఇస్తూ ఉంటారు. దెబ్బతినే వరకు ఎవరికి వివరము రాదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా భయంకరం. అలాంటి కంగారు చేయకూడదు. దేవుడికి మాట రాశాడు. 28 చూడండి, 28 12 అధ్యాయం 14 వచ్చింది.
నా జనులకు ఇశ్రాయేలీయులకు, నా జనులకు దేవుడు అంటున్నాడు, నా జనులకు, నా జనులైన ఇశ్రాయేలీయులకు ఏర్పరచాడట, స్వాధీనపరచిన స్వాస్థ్యం ఆక్రమించుకొను దుష్టులకు నా పొరుగు వారికి కూర్చి చదివిస్తున్నాడు. చూసారా ఏమంటున్నాడు దేవుడు? నా జనులైన ఇశ్రాయేలీయులకు నేను స్వాధీనపరిచి ఇచ్చిన ఆ స్వాస్థ్యాన్ని ఆక్రమించుకోవడానికి దుష్టులకు పొరుగు వారు, వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట అన్నాడు. ఏమని? ఏదో అలాగ అక్రమదారులను, అలాగ వ్యతిరేకదారులను దేవుడు అంటున్నాడు, నేను వారిని దేశంలో నుండి పెళ్ళగించేస్తాను, జాగ్రత్త, దేశంలో నుండి పెళ్ళగించేస్తానంటున్నాడు దేవుడు. మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్ళగొద్దెను, తరువాత జాలి పడతాను. ఏమన్నా వాళ్ళు తప్పు తెలుసుకుని బుద్ధి మార్చుకుంటే నేను వారి జాలి పడతాను. ఒక మనసు మార్చుకుంటే ఒక్కొక్కడు తన స్వాస్థ్యమునకును తమ దేశమునకును రప్పింతును, బయలు తోడని ప్రమాణము చేయుట, వారు నా ప్రజలకు నేర్పునట్లుగా దేవుని జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై నా ప్రజల మార్గములను, నా ప్రజల మార్గాలను వాళ్ళు జాగ్రత్తగా నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంట? దేవుని ప్రజల మార్గాలు నేర్చుకోవాలి, కానీ వాళ్ళని నేర్పడానికి లేదు. దేవుని ప్రజలకి ఏయో తీసుకొచ్చి దేవుని ప్రజలకు అంటకంటాకి లేదు. అది ఊరుకోడు దేవుడు. దేవుని ప్రజల మార్గాలు వాళ్ళు నేర్చుకోవాలి. ఏమన్నా నేర్చుకోగలిగితే ఇంకేమన్నాడు? అప్పుడు వారు నా ప్రజల మధ్య వాళ్ళు వర్ధిల్లుతారు. అయితే ఒకవేళ నా మాట కనుక వినకపోతే, చూస్తారా దేవుడు అంటున్నాడు, అయితే వారు నా మాట విననొల్లని అనగా నేను ఆ జనమును వేడితోటే పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతను. ఇదే అందరికీ చేతులు తీస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేశాడు. సమస్తము దాంతా కూడా ఎవరిదే? దేవుడు ఎవరికి ఏది స్వాధీనం పరిస్తే చెప్పండి, అది వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేగాని ఒకరి మీద ఒకరు లేచిపోయి ఆక్రమించుకోవడానికి లేచిపోతే మామూలుగా పయ్యాడు ఊరుకోడు కదా. ఆయన కలుసుకోవాలి. ఇక్కడ అధికారులు పనిచేయవు. సర్వాధికారి పైనున్నాడు, సైన్యములకే అధిపతి పైనున్నాడు. దేవుడికి విరోధంగా ఏ ఆయుధము కూడా నిలబడదు, వర్ధిల్లదు. అందరూ స్తోత్రం. దేవుడి మీదకి తిరుగుబాటు చేసి దేవుడి కార్యాలకి, దేవుడి స్వాస్థ్యానికి, దేవుడి యొక్క కార్యాలకి ఏమైనా తిరుగుబాటు చేస్తే ఎక్కడ దేవుడి కార్యములకు విరోధముగా ఏది తలపెట్టినా అది ఎన్నడను వర్ధిల్లదు. అది వేస్ట్. ఆ వేస్ట్ మాత్రమే ఆలోచనలు వచ్చేస్తాయి. అవసరమైన ఆలోచన రావు. పడిపోయిన వాళ్ళు నెగటివ్గా లేదు, లెక్చిన వాళ్ళు పడకూడదని పోతారు. పడిపోయిన వాళ్ళు నెగటివ్గా చూడరు, లేని వాళ్ళు గొప్ప పైకెత్తడానికి చూడరు. జీవితాలు పాడైపోయిన జీవితాలను ఆదరించడానికి చూడరు. ఎన్నో అవసరాలు తీర్చవలసిన ఉండగా బతుకుతున్న వారిని చెడగొట్టడానికి, నిలబడ్డ వారిని పాడు చేయడానికి మాత్రం చాలా మంది ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ అది దేవుడు ఊరికెళ్ళేది కాదు. స్తోత్రం చెబుతాం సార్. హల్లెలూయా. అందుకని దేవుడు ఇక్కడ అంటున్నాడు, భూలోకంలో ఏం జరుగుతుందో చెప్పండి, సమస్తమును దేవుడు చూచుచున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. దేవుడు కళ్ళు మూసుకొని ఏమి ఉండడు. దేవుడు అన్ని పరిశీలన చేస్తాడు. పార్టీ గారు కళ్ళు మూసుకోవచ్చు, ఎంతో కళ్ళు మూసుకోవచ్చు, అంటే కానీ దేవుడు మాత్రం ఆయన కునుకడు
నిద్రపోడు. దేవుడు తన ప్రజలను కాపాడుచున్నప్పుడు ఆయన కునుకవాడు కాడు, నిద్రపోయేవాడు కాడు. దేవుడికి నిద్ర లేదు, నిత్యము కూడా ఉన్నాడు ఆయన. రాత్రి ఏం చేసినా చూస్తాడు, పగలు ఏం చేసినా చూస్తాడు. ఎందుకంటే రాత్రి పగలు దేవుడికి ఒకటే రీతిగా ఉంటుంది. దేవుడి నిత్యం రాత్రి కూడా పట్టపగలా ఉంటుంది దేవుడికి. మనుషులకి అయితే రాత్రి చీకటి కావాలి, పర్లేదులే ఏమైనా చేసేయచ్చు అని చీకటి పనుల కోసం పరిగెడతారు, చాలా దెబ్బతింటారు అలాంటి వాళ్ళు. కానీ దేవుడు ప్రతి దాన్ని కూడా పరీక్షిస్తున్నాడు, వారి క్రియలను విచారిస్తున్నాడు. అందరూ దేవుడి స్తోత్రం చేస్తాడు. ప్రతి వారి క్రియలను ఏం చేస్తాడు ఆయన? విచారిస్తున్నాడు. పట్టించుకోవట్లేదు అనుకోవద్దు ఎవరు కూడా. దేవుడు ఏదో కళ్ళు మూసుకునే వాళ్ళగా, చేతకాని వాళ్ళగా, తిరిగి తక్కువ వాళ్ళగా, మోహన్ కూర్చునే వాళ్ళగా ఏమి అనకూడదు అనుకుంటారు చాలా మంది. అంటే దేవుడు మహాజ్ఞానం, దేవుడు గొప్పది. మొత్తం ప్రపంచం అంతటిని కూడా ఆయన ఎరిగినవాడు. భూలోక జనులందరినీ కూడా ఆయన పరిశీలన చేస్తున్నవాడు. వారి క్రియలన్నీ కూడా పరిశీలన చేసి దాస్తున్నాడు. అంటే కంప్యూటర్లో దాచేస్తున్నాడు అందరి జాతకాలు, అందరి క్రియలు కూడా దాచిపెట్టించేస్తున్నాడు. అబ్బో మేమే దాచిపెడుతున్నాం అని అనుకుంటున్నారు, కానీ ఆయన అసలైన ఇవన్నీ కూడా ఆయన దాచిపెడుతున్నాడు. అప్పుడు గ్రంథాలు విప్పుతాడు ఒక రోజున. ఆ గ్రంథాలు విప్పినప్పుడు ఎవడు మంచోడు ఎవడు చెడ్డాడు అప్పుడు బయటపడతారు. అందరూ మంచోళ్ళలాగే ఉంటారు, అందరూ నీతిమంతులాగే కనపడతారు, ఏమరిగినట్టు ఉంటారు. నాకు ఏమీ తెలియదు అంటారు, నాకు ఆ విషయం ఏమీ తెలియదు, నేను ఏమి అడగను అని తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. కానీ ఎరుగుదో ఎరగవో, ఏం చేస్తున్నావో, ఎలా మద్దతు చేస్తున్నావో, ఏ విధంగా పనిచేస్తున్నావో గ్రంథాలు ఇప్పునప్పుడు కానీ బయటపడలేదు. అప్పుడు వరకు నీకు మనుగ్గానే ఉన్నాను అనుకుంటావు, ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు అనుకుంటావు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే నీకు వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు సత్యవేతుడికి తెలుసున్నప్పుడు కళ్ళు తెరువు, నిద్రపోక. కళ్ళు ఉన్నప్పుడు మంచిగా కళ్ళు తెరిచినట్టు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు మూసుకున్నట్టు ఉండకూడదు. ఇక్కడ అక్కడ కూడా దేవుడు ఎప్పుడు చూస్తానే ఉన్నాడని ఎప్పుడు మర్చిపోకూడదు. బయట లోపల కూడా చూస్తాడు. అందుకని మనం సహవాసం ఎలా ఉన్నదో, మనం ఎవరు ఏ గుణం కలిగి ఉన్నామో, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నామో ఇవన్నిటిని పరిశీలన చేస్తున్న దేవుడు ఉన్నాడు. మన మనసు ఎంత నిర్మలంగా ఉండాలో, క్రీస్తు యేసులో కలిగిన మనసు మనకుందో లేదో పరీక్ష చేసుకోవాలి ఎప్పటికప్పుడు. క్రీస్తు మనసు చెడగొట్టదు. క్రీస్తు మనసు అంటే ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. శ్రమలైనా తట్టుకుంటుంది, నిందలైనా భరిస్తుంది. క్రీస్తు మనసుకున్న గొప్ప లక్షణం అది. ఈ మనసు ధరించుకోకుండా లోకంలో చాలా మంది చెరువుతని తన మనసులో పాడు చేసుకునేవాడు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఏం పాడైపోతుంది మనసు నుండి మొదటి నుండి? ఏం పాడవుతుంది మాట్లాడే? నోహు కాలంలో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు మనుషులు వీళ్ళు వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతుంటే దేవుడు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వాళ్ళు ఎలా చేసుకుంటున్నారంటే చెప్పండి, దేని బట్టి? చెప్పాలి గట్టిగా, దేని బట్టి? మనస్సు. గుర్తుపెట్టుకోండి, మనసు చెడిపోయిన గురించే వాళ్ళ మార్గాలన్నీ చెడిపోయాయి. వాళ్ళ మనసులు చెడిపోయాయి. ముందు మనసుకు నచ్చిన చేసుకోవడం ఏంటి? దేవుడికి నచ్చిన చేసుకోవాలి. కానీ దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇదే చాలా మంది పొరపాటు చేసి గోతులు పడిపోతుంది. అందుకే సినిమాలు వచ్చాయి కదా, నేర్పుతున్నాయి, ప్రేమించాయి, తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఏమించి పెళ్లి చేసుకోమని సినిమా చెప్పింది, కానీ దేవుడు ఏం చెప్పాడు? పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమించని చెప్పాడు. ఆ మృగాల చేతిలోకి ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు చెప్పిన మార్గం. సినిమాలు పాటిస్తున్నారు. ఎంతమంది గోతులు పడిపోతున్నారు, ఎంతమంది చెరువులు పడుతున్నారు, ఎంతమంది గంగలు గురిపోతున్నారు, ఎంతమంది ట్రైన్ కింద పడిపోతున్నారు, ఎంతమంది ఎక్కడెక్కడ ఘోరమైన విపత్తులు గురైపోతున్నారు తెలుసుందా? అది దాన్ని ఏదో గొప్పది అనుకుని ప్రేమించేసుకో పర్లేదు అనుకుంటున్నారు. కానీ ఆ ప్రేమించడం అందరూ ఏమైపోతున్నారు? ఎవడైనా పట్టించుకున్నాడా? దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది మంచిది కాదని ఎవడని చెప్పగలుగుతున్నాడా? చెప్పడం. ప్రేమించావా? ఏంటది?
అక్కడే ఉంది లైన్. చూసారా, మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడం అంటే వివాహం అంటే మనసుకు నచ్చినవి తీసుకోవడం. అది అక్కడ వివాహం అని ఉంది తప్ప కేవలం మనసుకు నచ్చినవి తీసుకుపోతాం. ఎందుకు తెలుసా? అక్రమం ఉంది కింద ఏమన్నది 3వ వచనం, అక్రమం విషయం. నరవంతులు అక్రమం చేస్తున్నాడు వాడు. ఆ అక్రమం ఇంకా కింద ఏమో తెలుసా? బలత్కారులు ఉంది. కళ్ళు చేతులకి స్తోత్రం చేద్దాం. ఏమనుంది? బలత్కారముతో, భూలోకమంతయు బలత్కారముతో. అంటే అర్థం ఏంటి? బలత్కారంతో ఎత్తుకుపోయారు వాళ్ళకి నచ్చిన వాళ్ళందరూ. నది లైన్ ఇది దేవుడు ఎప్పుడో చూపించాడు. ఆ బలత్కారంతో స్త్రీలను ఎత్తుకుపోయి వారి ఇష్టానుసారంగా వాళ్ళు వాడుకొని అది ఏదో వివాహం అని రాజే తప్ప ఎత్తుకుపోయేటట్టు కాబట్టి అది వివాహం కాదు కదా, ఎత్తుకుపోవడమే. బలాత్కారం అంటే బలాత్కారంగా బలవంతంగా తీసుకుపోవడం. ఇప్పుడు జరిగేయండి ఆనాడు జరిగినాయి. అందుకే జలప్రళయం వచ్చి ముంచేశాడు దేవుడు. అంటే ఎందుకు అనుకున్నాను? సరదాగా ఊరికనే కాదు, దేవుడు ఊరికనే కోపం చేసేది మనం. దేవుడు కోపం వచ్చి ఇలాంటి పనులు చేయించలేదు. ఎందుకు చేశాడు అనుకున్నారు? ఎందుకు చేశాడు? భూలోకమంతా బలత్కారంతో నింపేశాడు. ప్రజలు మార్గాలు చెరిపేసుకున్నారు, అక్రమ కార్యాల్లో మునిగిపోయారు, సక్రమైన పద్ధతిని విడిచిపెట్టారు, మనసుకు నచ్చిన వాళ్ళందరినీ తీసుకోవడం మొదలుపెట్టారు. దేవుడికి నచ్చిన వారు, దేవుడికి ఇష్టమైన వారిని మాత్రం చేర్చుకోలేదు. దేవుడు మెచ్చుకుని దేవుడు ఇచ్చిన వాళ్ళు మాత్రం సరిచూసుకోలేకపోయారు. అక్కలేని వాడిని అత్తుకుని జీవించారు. అందుకని నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఇది చెడుతనం అన్నాడు దేవుడు. తెలుసా? అది మంచిదనం లేదు. మనోళ్ళైతే, మన జనం అయితే, లోక జనం అయితే బా మంచి పని చేశారా, మంచి పని చేశారమ్మా, బాగుంది దాంట్లో వస్తారు మాట్లాడికి, బాగుందని అది వాళ్ళు పొగుడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ చెడుతనం. అది చెడు పని. అది నరుల చెడుతనం భూమి మీద చాలా గొప్పది. భూమి మీద చాలా గొప్పగా ఉంది. చెడుతనమే ఎక్కువైపోయింది. మంచితనం కనిపించట్లేదు. ఎవరి మనసుకు తోసినట్టు పోతున్నారు కానీ దేవుడి మనసుని ఎవరు తీసుకోవట్లేదు. అందుకంటే ఇక్కడ ఏమన్నాడుగా చెడుతనం చాలా ఘోరంగా ఉంది. అందుకని ముందుగా చూస్తే దేవుడు ఇక్కడ అన్నాడు. వెంటనే నోహుతో చెప్పాడు, నోహు చూడు ఎంత భయంకరంగా ఉన్నది లోకం. భూలోకం మంది ఎలా ఉంది చూడు. నేను చూశానంత, నేను పరిశీలన చేశాను, నేను అందరినీ విచారించాను, అందరి క్రియలన్నీ చూశాను. చాలా ఘోరంగా ఉంది. వారు అక్రమదారులు అయిపోయారు, వారు చెడువారు అయిపోయారు, వారు బలత్కారులు అయిపోయారు, మార్గం చెరిపేసుకున్నారు. నా మార్గంలో లేరు, నా మనసు మీద లేరు, నా ఆజ్ఞల మీద లేరు, నా ఉద్దేశం మీద లేరు, నా చిత్త నెరవేర్చేవాళ్ళు లేరు. దేవస్థాపన కలుగుతారు. అందుకనే వారందరినీ ఏం చేస్తున్నానన్నాడు? ఏం చేస్తున్నాడు దేవుడు? జల ప్రళయాన్ని పంపించి వాళ్ళందరినీ సర్వనాశనము చేస్తానన్నాడు. ఎంత కోపం వస్తే దేవుడు ఆ మాట అంటాడు. జాలిగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, అందరి మీద ఎంతో ప్రేమ చూపే దేవుడు. అంత కోపం వచ్చిందంటే ఎంత దేవుడు కోపం రప్పించే పనులు చేసిందో లోకం. ఆనాటి ప్రజలు దేవుడు వాక్యంలో స్పష్టంగా చూడగలుగుతున్నాం. దేవుడి స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు అదే జ్ఞాపకం చేశాడు. తెలుసా? అదే జ్ఞాపకం చేశాడు. అప్పుడు ఏదో జరిగిపోయింది, అలా చేశానంట, అందుకే పోయారు, మనం అందరూ ఎంతో చాలా బాగా ఉన్నాం అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో తెలిసిలేదు మనుషులకి. చూడండి వాక్యం ఏమన్నారు? లోకాసు వార్త 21వ అధ్యాయం 26వ వచనం. చూడండి, జాగ్రత్త చూడండి. 17:24 వచనం లోకాసు వార్త. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడి దినాలలో. ఎప్పుడు ఎప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఉన్నప్పుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నేను మరలా రెండోసారి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో తెలుసా? భూలోకమంతలో ఏం జరుగుతుందో తెలుసా? చూడండి,
నోవహు దినాల్లో పూర్వకాలంలో జలప్రళయానికి ముందు జనులందరూ ఎలా నడిచారో, భూలోకం ఎలా ప్రవర్తించిందో, భూలోకంలో నులందరూ ఎలా బతికారో, నేను మళ్ళా వచ్చే రోజుకి నా రెండవ రాకడికి ముందుగా చెప్పండి, జనులందరూ ఎలా ఉంటారు? నోవహు దినాల్లో ప్రజలు ఉన్నట్టే యేసు వచ్చి మళ్ళా రెండోసారి వచ్చే లోపల ఉంటానని చెప్పేశాడు. అది గుర్తుపెట్టుకోండి, ఇది సూచన, ఇది ఒక గుర్తు. చూసారా? అంటే యేసు మళ్ళా రెండవసారి రాబోతున్నాడే, వచ్చే టయానికి ఆ దినాలలో ప్రజలందరూ ఘోరమైన పరిస్థితి, లోకానికి ఎందుకు శిక్ష, ఈ తెగుళ్ళు, ఈ భూకంపాలు, ఈ తుఫానులు, కరువులు, కాటకాలు ఎందుకు విజృంభిస్తాయంటే ఆయన రాకముందు భూలోకమంతా ఎలా ఉంటుంది? నోవహు దినములలో ఉన్నట్టు ఉంటుంది. అక్కడ ప్రజలు భూలోకంలో ఉన్న జనులందరూ ఎలా ఉంటారంటే నోవహు రోజుల్లో, పూర్వకాలం నోవహు దినాల్లో జలప్రళయం ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి ఎలా ఉన్నారట, చూడండి. అదిగో ఏమన్నారు చెప్పారు, ఎలా వేసుకోవాలో చెప్తున్నాడు. చెప్పాడు, నోటాన్ని చెప్పాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నోవహు దినాల్లో ఎలా ఉన్నారు ప్రజలు, ఇదిగో నేను నా మనిషి కుమారుడు దినాల్లో అలా ఉంటారో, ఈ చివరి దినాల్లో చివరి గడియలు అలా ఉంటారన్నాడు. ఎలా ఉంటారట? జనులు చూసుకోండి, అదిగో జనులు తింటూ ఉంటారట, త్రాగొచ్చు. ఎవడైనా ఆపుతలుతున్నా? అప్పుడు తాగాలి, అప్పుడు తిన్నారు అనుకున్నారు, కానీ ఇప్పుడు తినుచు త్రాగేవాళ్ళు ఎంత కోపంగా ఉన్నారో చూసారా? జనులు తినుచు త్రాగుచు అన్నారు. అర్థం ఇప్పుడు తింటాం, ఇది తప్ప ఏది? మా ఇంట్లో భోజనం చేస్తూ తింటాం, ఆహార భోజనం తింటాం తప్పు కాదు, కానీ త్రాగుబోతులుగా తిండుబోతులుగా చేయకుండా బ్రతకడం అన్నదే అది తప్పు. అది ఏది? అది ఎలాంటి జీవితం అంటే నోవహు దినాల్లో జనులు వాళ్ళు అలాగే ఇల్లు బాక్కలు ఎదురేసి చెడుతారుగా, తింటాకే తాగటాకే తిరిగేవాడు, సంసారాలు మరిచేవారు, నీతి న్యాయాన్ని పక్కన పడేశారు. అందుకని యేసుకు జ్ఞాపకం చేసి అంటాడు, ఇదిగో జాగ్రత్త, నేను మరలా వచ్చే రోజులకి ప్రజలందరూ నోవహు రోజుల్లో ఉన్నట్టుంటారు. ఆనాడు జనం ఎలా ఉన్నారో తెలుసా? తినటానికే తాగటాకే చూశారు, తినుటకును త్రాగుటకున్నారు. ఇంకేం చేసేవారు? పెండ్లాడుటకును పెళ్లికి ఇవ్వడు. ఇందుకు పెళ్లిళ్ళు చేసుకోవడమే ఓ మొత్తాలు వచ్చేనా? అందుకే కొన్ని మొత్తాలు లేకుండా కూడా చేస్తాడు దేవుడు. ఎందుకు? ఈ వివాహాలు సరైన పద్ధతులు ఏముండవు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి అవ్వక ముందే ఇప్పటికి చెట్లు ఎగిరిపోతున్నాయి, చాలా గోళ్ళు వెళ్ళిపోతున్నాయి, వందల మంది. కారణం ఏంటి? ఈ నోవహు దినాల్లో జరిగిన వివాహాలు ఏ వివాహాలయ్యి? పెద్దల ద్వారా ఏర్పాటు చేసే వివాహాలు కాదు. లేచిపోయాయి, ఇసుకుపోయాయి, లాక్కుపోయాయి, బలవంతం చేసేవి, బలత్కారంతో జరిగే పెళ్లిళ్ళు. ఎవరికి మనసుకు నచ్చినట్టు వాళ్ళని, మనసుకు నచ్చిన అందరూ లాక్కుపోయి తీసుకుపోవటం అనేది భయంకరమైనటువంటి వివాహాలు. అది ఆనాడు జరిగింది. అందుకే జనప్రాణంతో దేవుడు నాశనం చేశాడు ఆ జనాన్ని. ఈనాడు కూడా అదే జరగబోతుంది, ఆనాడు కూడా నాశనం అవుతారని దేవుడు ముందే హెచ్చరిక చేశాడు. అంత దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏదో చేసేంతలో పర్లేదు అనుకుంటున్నారు, ఇది జరుగుతున్నదంటే ఖచ్చితంగా వారి మార్గం ఏమైపోయింది? చెడిపోయింది. వారు ఏం చేశారు? చెడిపోయారు. వారు ఎలాంటి వారు? అక్రమస్తులు. చెప్పండి, సక్రమంగా లేరు, అక్రమంగా బ్రతుకుతున్నారు అక్రమైన జీవితాన్ని. అందుకని రాసేసాడు ఇక్కడ, ఆనాడు ఉన్నట్టు ఈనాడు కూడా ఉంటారన్నాడు. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఓడి పెళ్లిళ్ళు ఎక్కువ జరిగిపోతాయి. ఇలా పెళ్లి చేసుకుని మళ్ళీ ఇలాంటి పెళ్లి అయిపోతారు 3 మంది. అర్థంగా భయంకరం. వీళ్ళకి ఎంత మనసు అంతా ఏదే ఉంది, వీళ్ళ మనసుకి నచ్చినట్టు నడాలా. ఒకవేళ మాంసం ముక్కలు లేకపోతే పెళ్లి చేసుకోండి, మాంసం ముక్కలు ఉంటేనే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే మాంసం ముక్కలు ఉండకపోతే పెళ్లి ముందు పంట అలాగే కొన్నాళ్ళు ఆగి ఇంకా ఉండవు. ఎలా ఉంటారంటే హరిపదార్థం చేస్తాను తినేస్తే అయితే నాకు అక్కడ దేని చేస్తాను మాంసం చెప్పండి. దేవుని స్తోత్రం కలుగుతాను. అంటే పెళ్లి దేనికోసం చేసుకున్నారు వాళ్ళకి ఏమర్థమట్లేదు. మాంసం ముక్కల వాసన
పేస్ట్ ఏమో వెనకాల నుంచి నొక్కుతాడు భార్య, మా భర్తమో ముందు నుంచి నొక్కుతాడు. పేస్ట్ వెనకాల నుంచి నొక్కుతాను ముందు నుంచి కుదరదాలు ఇక నా కుదరదాన్నదంట. ఇదేంటి పేస్ట్ కూడా ఒత్తిడి లేచి పేస్ట్ కూడా దెబ్బలాడే సంసారం అయితే ఇంకెలా దొరుకుతుంది? వీరికి పెళ్లి చేసుకున్నట్టు పేస్ట్ ఎక్కడ నొక్కునా పేస్ట్ మంచిగా వచ్చేదే కదా. కానీ మీరు మనసుకు పడిపోయి నచ్చినటువంటి విధానం అదే అతడు కూడా పాటించాలి. మగోడైనా ఆడైనా ఇలా. అంతేగాని అర్థం చేసుకుని ఎవరికి లోపడాలి, ఎవరిని ప్రేమించాలి, ఏ విధంగా మనం దేవుడికి భయపడి బ్రతకాలి, ఇది అసలు ఈ సంసార జీవితం, ఈ వివాహ బంధం, ఇది దేవుడు నియమించిన పవిత్రమైనది, దీన్ని కాపాడుకోవాలి, దేవుడు ఊరుకోవడం అనే భయం లేకుండా ప్రవర్తించే వాళ్ళందరూ ఈ మాంస మొక్కలకి, పేస్టులకి, ఈ బట్ట మొక్కలకి, బంగారాలకి, పట్టణాలకి వీటి కోసం వెళుతూ ఉంటారు చాలా మంది. వాటి వల్ల అది పెళ్లి కాదని దేవుడి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. మనుషుల ముందు దేవుడి మనసుతో ఇద్దరు కూడా దేవుడి మనసు కలిపినప్పుడే అది నిజమైనటువంటి బంధం అవుతుంది. ఎలాగున్నా సరే కలిసిపోతారు. పోలే అలాగే పర్లేదు, నీకు అలా నచ్చింది కదా పర్లేదు, నీకు ఎలా నచ్చినా పర్లేదు, సరిపెట్టుకుంటారు, ఇబ్బంది ఏం పడదు దానికి. కానీ దేవుడి మనసు లేని వాళ్ళైతే నేను చెప్పినట్టు నాకు నచ్చినట్టు చేయకపోతే కుదరదు అనేటువంటి పరిస్థితులు ఎప్పుడైతే వచ్చినాయో కుటుంబాలు పాడైపోతాయి. అది క్రమం కాదు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. చూడండి, దేవుడి వాక్యం ద్వారా ఎంత స్పష్టంగా రుజువు చేస్తాడు. జనులు తినుచు త్రాగుచు ఉండిరి. వాళ్ళు నచ్చింది ఇంకా కాపురాలే ఉన్నాయి, ఎట్టదో అక్కడే ఎక్కడ పడుకుంటారో తెలియదు. పొద్దులు మళ్ళీ వస్తారు, మళ్ళీ కథం చేస్తారు, ఇంటికి వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతారు కదా, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ శుభ్రపతులు కదా ఎక్కడ తిరుగుతారు. ఇంక ఇదే టైము, ఇదే పని. ఇంకా పని పాటలు లేవు జనాలకి. ఇంకా చూసారా, తినడము త్రాగుబోతులు. దేవుడు అంటాడు, త్రాగుబోతులు దేవుడి రాజ్యములకు వారసులు కాడని బైబిల్లో రాసించాడు. మీరు మంచితో మొత్తులవద్దు అని దేవుడి వాక్యం ద్వారా దేవుడు స్పందించాడు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. అందుకని త్రాగుబోతులుగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. నువ్వు త్రాగుబోతులుగా ఉంటా ఉంటే కీడు కాబోతుంది. అందుకని వాక్యం చూసుకుంటాడు. నోహు దినాలు ఎలా ఉందో ఇప్పుడు అలాగే దానికి ఆవిడ ఆపలేడు, బాధించేప్పుడు ఆవిడ వీళ్ళడు. అందుకే మొత్తాన్ని ఉంటారంతే. ఎవడ పుట్టారు ఇతర మూసేది అందరూ వెళ్ళిపోతానండి. ఇది మామూలుగా ఉండదు. ఒకరు గాంధీ వెళ్ళిపోతే శానిటైజర్ తాగేస్తాడు. మొత్తం మీద తాగుబోతులు మాత్రం ఆగరు. ఏ విధం చేతనైనా తాగుతూనే ఉంటారు. పాపాన్ని ఎవడో అరికట్టలేదు. దేవుడు మాట నెరవేరే వరకు ఏది కూడా ఆగదు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారా, న్యాయాన్ని అన్యాయంగా మార్చేసేవాడు, నీతిని అవినీతిగా మార్చేసేవాడు లోకంలో చాలా విపరీతమైపోతాడు. అందుకే ఇక్కడ జనులు వివాహం చేసుకొందరు బిడ్డాడుదురు. ఇంకెక్కడ ఏమన్నాడు? దేవుడి స్తోత్రం కలుగుతాడు. మత్తయి సువార్తలో చూస్తే అక్కడ చూడండి, అక్కడ ఏమంటాడు జాగ్రత్త చూద్దాం. నోవహు దినములు, మత్తయి సువార్త 24:37 నుంచి చదువుతాం. నోవహు దినములు ఎలా ఉండేనో మనిషి కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుంది. అది కూడా జలప్రళయం వచ్చే ముందుడి రోజుల్లో నోవహు ఓడలోకి వెళ్ళే దినం వరకు చూడండి, ఇదిగో ప్రజలు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లి దిగుబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి కొట్టుకుపోయేదాకా మొత్తం తీయలేదు. అదే విధంగా ఇంకా అలాగని రాకడ యేసు ప్రభు రాకడ సమయం ఉంటుంది అన్నాడు. తర్వాత లోతు దినాలు ఇంకొకటి అన్నాడు, లోతు దినములలో జరిగినట్టు జరుగును. చూడండి, ఇదిగో లోతు దినాలు కూడా జ్ఞాపకం చేశాడు యేసు ప్రభు. లోతు దినంలో ఆ దుర్మార్గులను ఉంది. అక్కడ సొదొమ మనుషులు బహు దుష్టులను పాపులను ఉంది. అలాంటి దుష్టుల మీదకి ఏమొచ్చింది?
అగ్ని గంధకాలు కురిస్తే నాశనం అయిపోయింది. ఎందుకు ఆగైపోయింది? ఎందుకంత దుర్మార్గులయ్యారు వాళ్ళు అంటే, అక్కడ చూడండి, దేవదూతను దేవుడు ఆ పట్టణానికి పంపిస్తే ఎవడైనా మానవుడయ్యా దేశం నాశనం అయిపోతుందని చెప్పడానికి దేవుడు భక్తుల కోసం ఆ దేవదూతను దేవుడు పంపితే ఆ దేవదూతలతో కూడా పాపం చేస్తానంటున్నారంటే ఆ దేశ ప్రజలు మొత్తం ఇల్లు చుట్టేశారు, లోతుగా ఇల్లు చుట్టేశారు. వాళ్ళిద్దరితో మేము పాపం చేస్తామని అంటే దేవదూతలను సహితం కూడా వారు లెక్క చేయకుండా, ఒక దైవ పద్ధతులు కూడా ఆలోచన చేయకుండా, దైవుని పురుషులని సంగతి ఆలోచించకుండా, దేవుడు పంపిన వాళ్ళని సంగతి ఆలోచించకుండా వారు మొండితనం అయిపోయి వాళ్ళందరూ ఇల్లు చుట్టుకుంటారు. అందుకే దేవుడు ఒక్కరితో వాళ్ళందరి మీద కుమ్మరి చేశాడు, అగ్ని గంధకాలతో ధ్వంసం చేసేశాడు ఆ సొదొమ గొమొర్రా ఆ 2 పట్టణాలు. దేవుని స్తోత్రం కలుగాలి. చూద్దాం ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారో చూద్దాం. ఆ సొదొమ గొమొర్రా ప్రజలను దేవుడు అంత అగ్నితో ఎందుకు కాల్చేసాడంటే చదువుదాం. జనులు తినుచు త్రాగుచు ఉన్నారు, కొంటం అమ్మటం వ్యాపారం ఎక్కువైపోయిందంట. ఎంచికాలంలో పోయే కాలంలో వ్యాపారం ఎక్కువ ఉంటాయి. ఆ వ్యాపారం కూడా మామూలు మంచి వ్యాపారం కదా. చూసారా, అన్నీ కూడా అక్రమ వ్యాపారమే, అన్నీ కూడా కలగలుపు వ్యాపారమే, అన్నీ కూడా కల్తీ వ్యాపారమే. ఇదంతా కూడా మోసకరమైనది. పోలీ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది ప్రపంచంలో. ఆనాడు దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? మంచిగా అమ్ముకుంటే మంచిగా కొనుక్కుంటే దేవుడు ఎందుకు కాపాడతాడు? ఆనాడు వాళ్ళు చేసిన అక్రమమైనటువంటి కల్తీ వ్యాపారాలు. ఇక్కడ చూడండి, దేవుడు మర్చిపోయి ఇల్లు ఇంకా ఏం చేశారు? అదిగో వారు కొనుచు అమ్ముచు ఉన్నారు అంటే వ్యాపారం చేసుకున్నారు. నార్లు నాటుకుంటూ, నార్లు అంటే పొలాలు, నార్లు నాటుకుంటున్నారు, కొత్త కొత్త నార్లు, ఇండ్లు కట్టుకుంటున్నారు. అంటే ఇది తప్పు కాదు, కానీ దేవుడిని మరచి దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి ఈ పనులన్నీ దేవుడికి వ్యతిరేకంగా చేయటం అన్నది మాత్రమే దేవుడికి విరోధం. దేవుడి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. అందుకని ఇల్లు కట్టబడతానంటారు. 40 రోజులు అలాగే ఇల్లు కట్టబడతా ఉంటే నాశనానికి ముందు అయ్యే జరిగాయి. నాశనానికి ముందు తాగుబోతులు ఎక్కువ, నాశనానికి ముందు పెళ్ళిళ్ళు ఎక్కువ, తీసుకుపోవడం పెళ్ళిళ్ళు ఎక్కువ, నాశనానికి ముందు దొంగ వ్యాపారం ఎక్కువ, నాశనానికి ముందు నారు నాటుకుని భక్తి కూడా చేయకపోవడంగా ప్రార్థన కూడా ఎక్కొట్టి నారు నాటుకునే వాళ్ళు ఎక్కువ, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువ. ఇల్లు 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 మీద ఉంటాడు. అది ఏమైపోతుందో రేపు ఏం జరగబోతుందో మర్చిపోయి ఇంకా ఇల్లు మీద ఆశ పెట్టుకొని మనసంతా వాటి మీద పెట్టుకొని దేవుని భక్తులు విడిచిపెట్టే స్థితికి వస్తున్నారు. అందుకే ఇక్కడ రాశాడు, ఏమైనప్పుడు కొలుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుకొనుచు ఉండిరి. అలా ఉంటే అదంతా అక్రమము కనుక ఏమైనప్పుడు అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను. చూసారా, అంటే నీతిగా చేసుకుంటే అక్కడ దేవుడు అగ్ని రాడు. నీతివంతుడిని లోతుని తప్పించాడు, దుర్మార్గులందరినీ దేవుడు నాశనం చేశాడు. ఇదిగో ఈ చివరి కాలంలో అదే జరిగింది. యేసు ప్రభువు రాకడ టయానికి వచ్చినప్పుడు అదే జరుగుద్ది. నీతివంతులు తప్పిస్తాడు. నీతిగా బతికావంటే, యథార్థంగా నువ్వు జీవిస్తే, నువ్వు నమ్మకంగా బ్రతికితే, నీ క్రియలు దేవుడికి ఇష్టంగా ఉంటే, నీ మనసును నిలబెట్టుకుని, నీ మనసును జయించి, నీ మనసును స్వాధీనపరచుకొని నువ్వు శ్రేష్టమైన విశ్వాసిగా దేవుల్లో క్రీస్తు మనసు కలిగి బ్రతికితే నీవు ధన్యులవుతావు. రాబోతున్న ఉగ్రతను తప్పించుకుంటావు. లేనట్లయితే నోవహు దినాల్లో జరిగిన ఉగ్రత, లోతు దినాల్లో జరిగిన ఉగ్రత, ఆ భయంకర కీడు ఈ అంచె దినాల్లో ఆ జనులు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగే ఉంటే కీడు తప్పనిసరిగా రాబోతుంది. అప్పుడైతే జలప్రళయమే కానీ ఇప్పుడైతే అగ్ని ప్రళయం అనబోతుంది. దేవుని స్తోత్రం కలుగాలి. అటువంటి కీడు నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే తెగుళ్ళు తాండవమాడుతున్నాయి, కరువులు తాండవమాడుతున్నాయి, భూకంపాలు తాండవమాడుతున్నాయి. చూసారా, చాలా బీభత్సం. ప్రపంచమంతటా యుద్ధాలు చెలరేగిపోతున్నాయి.
కొన్ని దేశాలు కూడా యుద్ధం చేసి మొత్తం దేశాల మీదకి వెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరినీ స్వాతంత్రపరిచారు, దేశం స్వాతంత్రపరుచుకున్నారు. తాలిబాన్ వాళ్ళందరూ విమానానికి జారిపోతున్నారు. చాలా ఘోరమైన పరిస్థితులు వచ్చాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకరినొకరు దోచుకుంటూ, ఒకరినొకరు పొడుచుకుంటూ, చంపుకుంటూ, ప్రాణాలు తీస్తూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న లోకం. అందుకని ఆ కీడు రాకముందే అలాంటి మన సొంత మనసును పక్కన పడేసి దేవుడి మనసును ధరించి, దేవుడికి ఇష్టమైన దేవుడి చిత్తాన్ని తెలుసుకుని, దేవాన్ని చిత్తమైతే ఇది చేస్తాను, అది చేస్తానని అన్నారు. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు మనసు నచ్చినట్టు నడుపుతాను, నువ్వెవడో చెప్పడానికి, నువ్వెవడో అని అంటున్నాడని తిరుగుబాటు చేస్తే నువ్వెందుకు పనికిరాదు లోకంలో. దేవుడి స్తోత్రం. ఒక రోజు రాబోతుంది, అలాగన్న వాళ్ళే చాలా మంది నా హద్దులలో కొట్టుకుపోయారు. కొండలు కూడా కాపాడలేదు, చెట్లు కాపాడలేదు, ఇళ్ళు కాపాడలేదు. వాళ్ళెవరు కూడా చివరికి ఏది కూడా వాళ్ళని కాపాడలేకపోయారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడ్చినా వారిని కాపాడలేకపోయారు. కానీ దేవుడికి భయపడి, దేవుడికి ఇష్టంగా నడుచుకుని, దేవుడు చెప్పింది చేసిన నోవహు కుటుంబాన్ని దేవుడు క్షేమంగా వాడలో దాచిపెట్టాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. మనం కూడా అలా దేవుడు చెప్పింది చేసి ఆయన మార్గంలో నడుచుకుని, ఆయన ఇచ్చిన మార్గం చెప్పుకోకూడదా, ఆయన ఇచ్చిన బాటను చెప్పుకోకూడదా, ఆయన ఇచ్చిన రక్షణను వదులుకోకూడదా, ఆయన ఇచ్చిన నీతిని కాపాడుకుంటూ ప్రభు వచ్చే వరకు ఆయన నచ్చినట్టు చేద్దాం, ఆయనకి ఇష్టమైనది చేద్దాం, ధన్యులవుదాం, ప్రభు రాకడానికి సిద్ధపడదాం. రాబోతున్న కీడును దేవుడు తప్పించి మనందరిని కాపాడను కాక. ప్రార్థన చేసుకుందాం. దయచేస్తాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యుడా, నా బోధనలో ప్రజల మధ్య మనం ఈ లోకంలో చూపిస్తాను. మన మాట వినేవారు కాదు, వినరు, ఉండివారికి పోయిపోతారు. బలాత్కారుడు, అక్రమదారుడు, భూలోకాన్ని చెరిపేసే ప్రజలు, దేవుని చిత్తాన్ని, దేవుని మార్గం అంతా పాడు చేసే ప్రజలు. అలాంటి ఘోరమైన రోజుల మధ్య భద్ర మధ్య జీవిస్తున్నప్పుడు భయభక్తులుగా ఉందాం. నోవహును గుర్తుపెట్టుకుందాం, లోతును గుర్తుపెట్టుకుందాం, అబ్రహామును గుర్తించుకుని, వాగ్దానాన్ని గుర్తించుకుని, యేసు ప్రభుని మనసులో తలంచుకుని శ్రమలన్నింటినీ తట్టుకుంటూ ప్రభు రాకడానికి సిద్ధపడతాం. పరిశుద్ధుడికి మా తండ్రి, ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. కూడా వచ్చిన బట్టలు దీవించండి, విన్న వాక్యాలు హృదయంలో ఫలింపచేయండి. నువ్వు ఆయన సమస్తమును చూస్తున్న దేవుడు అని మాకు తెలియజేశావు. నువ్వన్నీ ఎదిగిన వాడు, నీకేది చెప్పక్కర్లేదు తండ్రి. నీ చిత్తమే మేము నెరవేరిస్తే, నీ మాట మీద మేము ఉంటే నువ్వు మాకు తోడై ఉండి మమ్మల్ని కాపాడి రక్షిస్తానని మాట ఇచ్చావు. అలాంటి జీవితం మాకు అంతగా దయచేవు. నోవహు కాలం, లోతు కాలం ఎలా ఉందో అలాగే లోకమంతా ఉంటుంది కనుక దీంట్లోంచి మేము తప్పించుకోవడానికి, రాబోతున్న ఒక్కరితో మేము తప్పించుకుని అంత నిలబడడానికి మాకందరికీ మంచి మనసు ఇచ్చి నడిపించండి. సర్పము తనకి కుయుక్తి చేత అవ్వమ్మ మనస్సును చెరిపినట్టు ఈనాడు సంఘముల వారి యొక్క మనసును చెరిపోకుండా తండ్రి నీవు కాపాడమని ప్రార్థిస్తున్నాను. మనసులను ప్రభు స్థిరపరచండి, కాపాడండి. యేసు నామమున ప్రార్థించి మనం చేసుకొచ్చున్నాము. ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం ఆయన ఆత్మనిత్యము ప్రభు మనందరికీ, అలాగే వాక్యం వింటున్న వారందరికీ తోడై నడిపించి కాపాడను గాక.